అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మేమైతే మా ఉగాది పండుగ మా ఇంట్లో ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి. మార్నింగే లేసేసి దేవుడి పూజ చేసేసి మా అత్తయ్య అయితే పచ్చడి చేస్తుంది. ఉగాది అంటేనే మన తెలుగువారందరికీ ఉగాది పచ్చడి, బచ్చాలు చేస్తారు కదా! మేము కూడా అంతే. మా అత్తయ్య ఏమో పచ్చడి ప్రిపేర్ చేస్తుంది. నేనైతే ఏ ఫెస్టివల్‌కైనా వచ్చేది అత్తయ్య వాళ్ళ ఇంటికేనండి. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి నియర్ బై ఉంటాను. అలా అని ఎప్పటికటు వెళ్ళను. వాళ్ళేంటి బాల్కనీలో ఉంటే వాళ్ళు కనిపిస్తారు. అత్తయ్య వాళ్ళేమో కొంచెం బ్యాక్ సైడ్‌లో ఉంటారు. సో, ప్రతి ఫెస్టివల్స్‌కి నేను ఇక్కడికి వస్తాను. కొన్ని ఫెస్టివల్స్‌కి అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాను. మ్యాక్సిమం అయితే అత్తయ్య వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకుంటాను. ఎందుకంటే మేము సెపరేట్ ఉంటాం కాబట్టి. అమ్మ వాళ్ళ ఇంటికంటే ఏమైనా సమ్మక్కన చేసినప్పుడు, ఎల్లమ్మని చేసినప్పుడు అలాంటి అకేషన్స్‌కి మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికెళ్తాము. ఎంతైనా పెళ్ళైతే గెస్టే కదండీ! అమ్మ వాళ్ళ తల్లిగారింటికి హక్కుండేది అత్తగారింట్లోనే. ఇదంతా ఎందుకులేండి. ఉగాది గురించి చెప్పుకుందాం. ఏమండి మా అత్తయ్య అయితే నేనొచ్చే వరకి పచ్చడి ప్రిపేర్ చేసింది. నాది కొంచెం లేట్ అయింది. అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. ఇంకా మా ఇంటి ఆపోజిట్‌లోనే మాకు టెంపుల్ ఉంటుంది. సో, దేవుడి దీపం ఇంట్లో ముట్టించాక, పచ్చడి చేశాక అలా టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇంకా దర్శనం అయిపోయాక నేనైతే బచ్చాలు స్టార్ట్ చేశానండి. ఇద్దరం ఈక్వల్‌గా షేర్ చేసుకుంటాం. యాక్చువల్‌గా నా కో సిస్టర్ రాలేదు. వస్తే ముగ్గురం ఈక్వల్‌గా షేర్ చేసుకొని హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తాం. మేమైతే ఏ ఫెస్టివల్ అయినా ఇంత్ కంపల్సరీ అందరం దగ్గర ఉండి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటామండి. నో ఈగోస్ నథింగ్. మా ఆడపడుచు వస్తుంది, మా కో సిస్టర్ వస్తుంది, మా అత్తయ్య, మేము. మాతో పాటు ఈక్వల్‌గా మా అత్తయ్య కూడా మాకు వర్క్‌లో హెల్ప్ చేస్తుందండి. అలా ఏముండదు. షీ ఈజ్ సో ఫ్రెండ్లీ. ఎందుకంటే మేము ఇలా ఉంటే మా ఆయనకి కానీ, మా మామయ్యకి కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మేమైతే ఉగాది కాదండి, ఏ ఫెస్టివల్ అయినా అందరం హ్యాపీగా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇంకా సంక్రాంతి అయితే ఫుల్‌గా పిల్లలు డ్యాన్స్, అత్తయ్య, మామయ్య డ్యాన్స్ అలేస్తారు. ఇంకా నేనైతే బచ్చాలు చేయడం స్టార్ట్ చేశాను. నేను వచ్చేవరకు పప్పు ఉడకబెట్టేసింది అత్తయ్య. సో, నేనైతే అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను తాల్చి ఇచ్చేస్తే అత్తయ్య ఏమో స్టవ్ మీద చేస్తుంది. ఈక్వల్‌గా చేస్తాము పని. అదేం లేదు నువ్వే చేయాలి, నేనే చేయాలని. లేడీస్ ఇలా ఉన్నారనుకో ఇంట్లో ఏ ప్రాబ్లం ఉండదు. ఏ ఫెస్టివల్ అయినా హ్యాపీగా సాగిపోతుంది. ఇంకా పిల్లలు వాళ్ళ హడావిడిలో వాళ్ళే ఉంటారు. పిల్లలంటే ఏముందండి, నాకు ఇద్దరు బాబులు, మా బావ వాళ్ళకి పాప, బాబు, మా ఆడపడుచుకి ఇద్దరు పాపలు. ఈసారి అయితే మా ఆడపడుచు రాలేదండి. తను సంక్రాంతికి అండ్ దసరాకు వస్తుంది అంతే. తను టీచర్ కాబట్టి. సో, మేమైతే ఈసారి మా కో సిస్టర్‌ని కూడా మిస్ అయింది. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఉగాది. మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ ఉగాదిని చెప్పండి. ఇంకా బచ్చాలు చేశాక పిల్లలన్నారు అది మిగిలింది పప్పు అండ్ బెల్లం మిక్చర్. సో, పూర్ణాలు చెయ్యి మమ్మీ అన్నారు. ఇంకా వాళ్ళ కోసం మళ్ళీ పిండి పిసికేసి పూర్ణాలు చేసి వాళ్ళకిచ్చాము.